నా కారు బాగానే ఎక్కింది కదా, వాళ్ళు షాక్ అవుతున్నారు అందరూ. అట్టెట తీసుకొచ్చు కార్ అని, వాళ్ళు షాక్ అవుతున్నారు, కార్ ఎట్ట తీసుకొచ్చు నువ్వు అని. అది ఆగదు ఆగదు, టైర్ తెగిపోయింది, ఆగదు. అవ్వదు. ఆహా ఓహో, ఏమన్నా క్లీన్ అవుతుందా? వాడు తింటున్నప్పుడు సౌండ్ వినిపిస్తా, వినండి ఒకసారి. అరే మన రూమ్లో పట్టుకెళ్దాం దా బ్రో, రారా దా. రూమ్లో పట్టుకెళ్ళి కార్లో పడేసి ఇంటికి తీసుకెళ్ళి ఇట్రా. హలో అందరికీ, ప్రస్తుతం అయితే మనం ఒక ట్రావెల్ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి విబామి టూర్స్ అండ్ ట్రావెల్. మన ట్రావెల్ కంపెనీలో వచ్చేసరికి మొత్తం అన్ని ప్యాకేజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. సో అందరూ ఎఫోర్డ్ చేయగలరు అనమాట. సో ప్రజెంట్ అయితే ఆది కైలాష్ ఓం పర్వత్ యాత్ర అయితే నేను చేస్తున్నాను. ఐ మీన్ లైక్ ప్యాకేజెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లైక్ కమింగ్ సెప్టెంబర్ ఏదైతే ఉందో, సెప్టెంబర్ 15th నుంచి అయితే మన ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి. మన ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి అయితే 24,999 రూపీస్ ఓన్లీ. ఈ ప్రైస్లో అయితే ఏ కంపెనీ కూడా మీకు ప్రొవైడ్ చేయదు. నేనేంటంటే మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన తెలుగు పీపుల్ ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరు, ఎందుకంటే మార్కెట్లో ప్రైసెస్ 35,000 నుంచి 40,000 అయితే ఉన్నాయి. బట్ నేను ఐటినరీని కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి 6 days ఆఫ్ ట్రిప్ని అయితే నేను ప్లాన్ చేశాను 24,999 రూపీస్లో మాత్రమే. అండ్ నాకు తెలిసి అయితే ఈ ప్రైస్లో ఎవరు ఇవ్వరు. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఆది కైలాష్ యాత్ర చేయాలి అని అనుకుంటే కనుక మీరు కింద నెంబర్ ఇస్తాను, సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది నా నెంబర్ అనమాట. సో డైరెక్ట్గా నాతోనే కాంటాక్ట్ అయ్యి మీరు ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అదే కాకుండా విబామి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే కంపెనీ యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ అట్ ది సేమ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అండ్ చాలా అప్డేట్స్ అయితే ట్రావెల్ గురించి, టూర్ ప్యాకేజెస్ గురించి అయితే నేను అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి విబామి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే పెడతాను. నా పర్సనల్ వ్లాగ్స్ వచ్చేసి మాత్రం మన ఎక్స్ప్లోర్ విత్ విజయ్ ఛానల్లోనే ఉంటాయి. మోర్ డీటెయిల్స్ అయితే నేను విబామి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. చెప్పాను కదా ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో మన ఈ ఆది కైలాష్ ట్రిప్లో మన బ్రో ఎవరైతే ఉన్నారో కిరణ్ అని మన సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ అయ్యారనమాట. సో తను కూడా జాయిన్ అవుతున్నారు. జావిద్ అను మన కిరణ్ బ్రో ఇద్దరు కార్లో వస్తారు, నేను మన బెలినోలో వచ్చేస్తాను. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉండాలని, అంతే, అంతకుమించి ఏం లేదు. కొద్దిగా హిల్ స్టేషన్ కదా, సో అది. చెప్పు బ్రో, ఏంటి హడావడి? ఏం చెప్పను, నడు స్టార్ట్ అవుదాం. సిగ్గుపడుతున్నావే? సరే జాగ్రత్తగా వచ్చేసేయండి. చలో ఇంకా స్టార్ట్ అవుదాం. మన ఫస్ట్ స్టాప్ అనమాట. నేను చెప్పాను కదా ఈ రోడ్లలో 2 గంటల్లో వెళ్ళిపోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. అక్కడ ముందు కనిపిస్తుంది కదా ఎక్స్కవేటర్, అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. సో మనం వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ ఇలానే ఉండొచ్చు, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని ప్యాచెస్ వర్క్ అయితే జరుగుతున్నాయి. ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి. సో అది సిచ్యువేషను. నాకు తెలిసి ఒక ½ an hour నుంచి 1 hour పట్టొచ్చు మేబీ. మన ఫస్ట్ స్టాప్ ఇదే అనుకోవాలి. ఏంటో అసలు నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో మరి, ఈ సౌండే ఎక్కువ ఉంది అంతా. పాపం పోలీసు వాళ్ళు కూడా ఆపేశారు. పట్టిద్ది, ఈజీగా పట్టిద్ది. ½ an hour 1 hour ఈజీగా, డౌటే లేదు. అండ్ కింద చూడండి, డార్చులా 2 డివైడ్ అయిన ప్లేస్ ఇది. ఆ కొండకి అటువైపు ఉంది, అవతల కొండ ఉంది కదా, అదంతా నేపాల్, ఇటు సైడ్ అంతా మన ఇండియా. అదిగోండి, అది కూడా భలే ఉంది ఈ ప్లేస్ మాత్రం. అబ్బో, నాకేదో పెద్ద టాస్క్ పెట్టేటట్టే ఉన్నారు. ఇక్కడ చూడండి, అక్కడ ఎక్స్కవేటర్, అక్కడ దారి మొత్తం హైట్గా ఉంది కదా, దాన్ని మళ్ళీ కిందకని కొద్దిగా సదును చేస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, మనకి తగలకుండా ఉంటే చాలు. కింద మంది అసలే వీల్ బేస్, అదే మన గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. లేలే కొద్దిగా మంచిగానే క్లీన్ చేస్తున్నట్టున్నారు. చూద్దాం, అక్కడికి వెళ్ళాక కానీ తెలియదు మనకి ఏమవుతుంది అనేది. వచ్చేస్తుంది.
హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అనుకున్నా కానీ బట్ త్వరగానే లైన్ అయితే రిలీజ్ చేశారు. అటు నుంచి చాలా తక్కువ వెహికల్స్ వస్తున్నాయి. అండ్ ఇటు నుంచి అటు వెళ్ళే గుంజీ సైడ్ వెళ్ళే వెహికల్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. వెనకాల కొద్దిగా చిన్నపాటి ట్రాఫిక్ జామ్ అయితే జరిగింది. వీడికి షుగర్ ఆకిడ్ వచ్చేసాడు ఎక్స్కవేటర్ వెనకాల. దాంతోపాటు ఇక బైక్స్ అంటే కామన్ ఎక్కడన్నా దూరుకుంటూ వెళ్ళిపోతాయి మనకి. ఇవ్వండి. సారీ ఇందాక పోలీసు వాళ్ళు ఉన్నా బట్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు. వీళ్ళ వెహికల్ మూవ్ అవుతాయి కానీ మనం మూవ్ అవ్వలేము ఇప్పుడు. అది పరిస్థితి. లేదులే వీళ్ళు కదిలేలా లేరు, మనం అన్న వెళ్దాం. ఓకే డన్. బో ఓహో ఆఫ్ కరో ఏసీ జాओ. టప 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 తగలాలి ఇప్పుడు. అబ్బబ్బబ్బ ఒక్కడ తగల్లా. ఇప్పుడు తగిలింది, తగలలేదనేసరికి తగులుతుండే. అబ్బాయ్యా డన్. ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయింది. ఎట్లాంటి ఇంకో 2-3 టాస్క్లు ఉండొచ్చు అంట మనకి ఇక్కడ అడిగితే చెప్తున్నారు. ఆహా చూడండి ఇక్కడ సువ్వ చూడండి రోడ్డు మీద ఎలా ఉందో. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? నడుచుకుంటూ తిరుగుతున్నారు భలేగా అందరూ, చాలా వరకు లోకల్స్ అనుకుంటే ఇక్కడ. బాబా వ్యాలీ వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదు. ఇది అద్దం దింపుదామంటే దుమ్ము వస్తుంది. కొద్దిగా దూరం వెళ్ళాకైతే మనకి రోడ్లు బాగుంటాయి. అక్కడ నుంచి మొత్తం బయట నుంచి కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. వావ్ బాగుంది, రోడ్డు అయితే చాలా బాగుంది, పర్లేదు. భలే చిన్నపాటి వాటర్ ఫాల్ ఇది, బాగుంది. ఇవి వెళ్ళి ఇక్కడ మన ఈ రివర్లో కలుస్తున్నాయి. శారదా రివర్ కింద కనిపిస్తుంది కదా, ఈ రివర్లో. అర్థం ఇంకోదాం కొద్దిగా వెనకాల కనిపిస్తుందా మన వెహికల్ కూడా వస్తుంది, హ్యారియర్. ఇదేమో చిన్న ఏనుగు, అదేమో పెద్ద ఏనుగు. ఎంత బాగుందో. మళ్ళీ ఇవ్వండి ఇక్కడ ఇంకో స్టాప్ మనకి, సెకండ్ స్టాప్ ఆగయ్యా. స్లైడ్ అవుతుందా? ఓకే, డైరెక్ట్ రోడ్డే బ్లాక్ చేసేసారు కంప్లీట్గా. మన వెహికల్ అంటే అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్ లాగా అవుతున్నాయి. వాటిని ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద అవ్వకుండా వాటిని కట్ చేసేస్తున్నారు ఇక్కడ. ఇవ్వండి ఇటు సైడ్ అంతా అదే ఆల్రెడీ ఇంతకుముందు అయింది. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇంకా ఫుల్లీ మొత్తం నీట్గా డిమాలిష్ చేసి సెట్ చేస్తున్నట్టున్నారు. అది బాబా రోడ్స్ చూడండి అటు సైడ్, నేపాల్ సైడ్ మామూలుగా లేదు అటు రోడ్ అయితే. మనకన్నా తార్ రోడ్డు ఉంది, వాళ్ళకి అది కూడా లేదు, మట్టి రోడ్డే మొత్తం. అంటే కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ అది కూడా అక్కడ దూరంగా గతుకుల రోడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ కొండని అలా కట్ చేశారు, నీట్గా కట్ చేసేసి రోడ్ వేసారు. సగం రివర్లోనే ఉన్నాం మనం ఇంక ఇప్పుడు. కరెక్ట్గా చూస్తే సగం రివర్లోనే ఉన్నాం. ఎంత పెద్ద రాయ. బీఆర్ఓ వాళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదు. ఇండియాలో ఈ బార్డర్స్లో రోడ్లు వేయాలంటేనే బీఆర్ఓ వాళ్ళ వల్ల సాధ్యం. ఎక్కడికైనా వెళ్ళిపోతారు బార్డర్స్లో మన వాళ్ళు. బెయిలీ బ్రిడ్జ్, ఓన్లీ 1 వెహికల్ ఎట్ ఏ టైమ్. ఓకే అటు నుంచి ఎవరు అట్లా బో. అండ్ ఇక్కడ దారిలో మనకు ఒక ప్లేస్ దగ్గర ఈ వాటర్ ఫాల్స్ ఉందో చూడండి, మామూలుగా లేదు. ఇది మన కెమెరాలో ఇది కరెక్ట్గా జడ్జ్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా హైట్ నుంచి, అసలు ఎంత హైట్ అంటే అంత హైట్. అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. పైన మంచు కూడా లేదు, స్నో కూడా లేదు, అసలు అంత వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి. మామూలు విషయం కాదు అది. ఇటు ఒక వాటర్ ఫాల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒకటి ఫామ్ అయింది. అసలు చాలా బాగుంది, చాలా హైట్లో నుంచి వస్తున్నాయి వాటర్ అయితే. అండ్ ఇక్కడ పక్కనే బ్రిడ్జ్ కూడా ఉంది, దీని పేరే ఎలగాట్ బ్రిడ్జ్ అంట. ఇది ఇనార్గేట్ చేసింది మన శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, హానరబుల్ రక్షా మంత్రి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 12 అక్టోబర్ 2020లో అయితే ఈ బ్రిడ్జ్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అయితే ఇక్కడ కూడా పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది, బట్ ఇది ఏంటో మరి దారి ఎట్టుందో దీనికి కనిపించలా. బట్ ఈ వాటర్ ఫాల్ అయితే మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు అదే వర్షాకాలం వస్తే ఇంకా వేరే లెవెల్ ఉండొచ్చు ఇది.
బా మామూలుగా లేదు మన కార్. బడా హాతీ, చోటీసి హాతీ. నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారా, నేను ఎక్కడికైనా తీసుకెళ్తా, డోంట్ వరీ. ఇక్కడైతే కొండని కోసేసి మంచి గృహలా తయారు చేశారు దీన్ని. చూడండి ఇక్కడ ఒక చిన్న హాఫ్ టన్నెల్ అనమాట, సి షేప్లో ఉంది చూడండి ఇక్కడ. దీన్ని కూడా కట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు, ఈ చూసి కూడా భయపడిపోతారు చిన్న చిన్నవి. వాటర్ సౌండ్ విన్నారా? ఎలా వస్తుందా వాటర్ సౌండ్ మీకు? నాకు తెలిసి కారు సౌండే వస్తుంది ఎక్కువ. అసలు ఎంత బాగుంది అసలు. మానసరోవర్ కైలాష్ వెళ్ళే దారి వేరే లెవెల్ ఉంది అసలు. రోడ్స్ లేవు బట్ ఓకే పర్లేదు, మన వెహికల్స్ వెళ్ళగలవు. అది కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందులో గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న వెహికల్స్ అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా అయ్యా, మన వెహికల్ వస్తుందా? వస్తుంది. తౌఘాట్ ఘాటీ బర్గర్ రోడ్ అంటది, అండర్ ప్రాసెస్, వర్కింగ్ అండర్ ప్రాసెస్. అంటే చూడండి ఎంత పచ్చగా ఉందో కొండ మీద. వాళ్ళు కూడా వేసుకోవచ్చు, నేపాల్ వాళ్ళు కూడా రోడ్డు మనకిలాగా, బట్ అంత బడ్జెట్ ఉండాలి కదా ప్రస్తుతానికి. నాకైతే లడాక్ రోడ్ కంటే నిజంగా చెప్తున్నా, టు బీ హానెస్ట్, లడాక్ రోడ్ కంటే ఈ రోడ్డుకి ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ఇంచుమించు దానికి ఉన్నంత ఇది లేకపోవచ్చు ఇప్పటి వరకు చూసిన జర్నీలో, బట్ ఇంకా ముందు ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే ముందు వేరే లెవెల్ ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఎక్కడో కొడుతుంది, అంత బాగుంది అసలు. కూల్గా లేదు టెంపరేచరు, చూడండి ఎంత ఉందో, 34 degrees అలా ఉంది. అది మన రేంజ్ కాదు, ఫ్యూల్ ఎకానమీ చూడండి ఎలా అయిందో, 25.7కి వచ్చింది. ఓకే పర్లేదు, అంతన్నా వస్తుంది కనీసం మనకి. దానికైతే మరి 10 వస్తుందంట క్యారియర్కి. ఏం చేస్తాం? ఒక్కసారి రోడ్డు చూడండి ఎలా ఉందో, మొత్తం స్లైడ్ అయిపోయిన దాని మీద రోడ్డు తయారు చేశారు, కచ్చా రోడ్డు. మామూలుగా లేదు అసలు. చూడండి మొత్తం స్లైడ్ అయిపోయింది అసలు. ఇక్కడ ఏమీ లేదు, రూట్ ఇటు ఉండాల్సింది మొత్తం స్లైడ్ అయిపోవటం వల్ల దీని మీద రెడీ చేశారు. అసలు వేరే ఉంది అసలు. కిందకు చూడండి ఎలా ఉందో రివర్. బాబాయ్ రాళ్ళు చూడండి ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి. మన 2 కార్లు అంత ఉన్నాయి ఒక్కొక్కటి. అబ్బో ఇది చూడండి అసలు. ఇది ఏముంది, కొద్దిగా జాగ్రత్త వెళ్ళిపోవటం, అట్లా స్కేటింగ్ చేసినట్టు వెళ్ళిపోవటం. స్కేటింగ్ మన కార్ ఏమో స్కేట్స్ అయితే అదే స్కీలు అవుతాయి, మనం దీని మీద నుంచొని వెళ్తున్నట్టు ఉంటుంది జారిపోతుంటుంటే. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకాల నుంచి వీడియో తీస్తున్నారు మనని. బౌండరీస్ లాగా చూడండి చిన్న చిన్న రాళ్ళు ఎలా నుంచో పెట్టారు. మామూలుగా లేదు అసలు. ఇది ఎలా ఉందంటే నాకు కొద్దిగా సిమిలర్గా మన నుబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ లేక్కి వెళ్తాం, ఆ రూట్లో ఒక దగ్గర ఇలానే ఉంటుంది ఇంచుమించు. సో అలానే అనిపిస్తుంది, రివర్ పక్కన అది కూడా. అదైతే మరీ డౌన్గా ఉంటుంది అసలు, ఫుల్ డౌన్ ఉంటుంది అసలు. అది ఇంచుమించు అలానే ఉంది ఇది కూడా. అమ్మో ఇది చూడండి ఎంత ఉంది ఇది, నాయనో. డన్ అయిపోయింది రోడ్డు, ఇక్కడి వరకు ఉంది.
అరే నా కారు బాగానే ఎక్కింది కారా, వాళ్ళు షాక్ అవుతున్నారు అందరూ. అట్టటి తీసుకొచ్చావు కార్ అని, వాళ్ళు షాక్ అవుతున్నారు, కారు ఎట్ట తీసుకొచ్చావు నువ్వు అని. అదే అదే ఆగిపోతున్నాయి రాయి పెట్టాలి. అదే జిగ్జాగే రావాలి. నేను అక్కడ చెప్దాం అనుకున్నా, నేను ఆగితే నేను అక్కెళ్ళిపోతా అని చెప్పి స్పీడ్గా వచ్చా. తోలుదామంటే తోలుదాం, ఏముంది జిగ్జాగ్ పోనీయాలి. కొద్దిగా వెనక్కి ఆడకెళ్ళి ఫాస్ట్గా వచ్చేసాయి. ఎక్కదు అసలు చూడు అలా అయిపోయిందో టైరు. అది ఆగాగు టైర్ తెగిపోయింది, ఆగదు. అక్కడికి వెళ్ళేసి బర్రని రా, అక్కడికి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఓకే, దీనికి అదొకటి ఉందా? అరే ఇది అవ్వదు. వెనక్కి వెళ్తే అయిపోద్ది. ఆ టర్నింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మొమెంటం తీసుకొని మంచిగా ఫాస్ట్గా కొడితే వచ్చేసిద్ది. अभी नहीं मानेगा, इधर तो नहीं मानेगा ना, बनेगा, स्लिप हो जाएगा उधर. स्ट्राइट है అది. అరే నెడదా ఉన్నా కనీసం నెట్టితే వెనక మీద పడిపోతుందని అదో భయం. మళ్ళీ లేదు, అసలు గ్రిప్ దొరకట్లే టైర్కి. వెళ్ళి తీసుకొని వస్తా వెనక్కి వెళ్ళి. ఇంకా నేను తీసుకొని వస్తలే. అరే నాకు ఇక్కడ దారి చెప్పు చాలు, నేను తీసుకొని వస్తా కార్ని, సరేనా బ్రో? నేను తీసుకొస్తా లాగు. అక్కడ కింద డౌన్లో కనిపిస్తుంది ఆ వెహికల్ మీకు, అక్కడ దూరంగా డిజైర్ సారీ బ్రీజా, దాని వెనకాల డిజైర్ కూడా వస్తుంది. అది అక్కడే ఆగిపోయింది, ఇరుక్కుపోయింది అక్కడే. మనమైతే అసలు అంత ఫ్రీగా వచ్చింది చూడండి. అంటే నేను అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ముందు ఇట్లాంటి కచరా రోడ్లో ఉన్నప్పుడు, దుమ్ము ధూళి ఉన్నప్పుడు ఏంటంటే మనం జిగ్జాగ్ వచ్చామంటే కనుక మనకి గ్రిప్ అందుతుంది. అదే మనం స్ట్రైట్గా వచ్చామనుకోండి, ఇది పరిస్థితి ఎట్లా ఉంటుంది. అసలు హ్యారియర్ అయిపోయిందంటే అసలు మేము షాక్ అయ్యాం. ఇక్కడ మైనస్ ఏంటంటే బాగా టైర్ ఒకటి అరిగిపోయింది, బాగా రోల్ అయిపోయింది. లేకపోతే దానితోడు నేను వెళ్ళేటప్పుడు బాగా దుమ్ము లేపుకుంటే ఫాస్ట్గా వచ్చా. మనం అడిగినప్పుడు చెప్పాడు టైర్ బాగానే ఉంది, మీరు వెళ్ళిపోవచ్చు చెప్పండి. అదేలే అర్థమైంది. అది పట్టుకుని మేము వచ్చాం, లేదంటే టైర్ మార్చుకోవాలి అక్కడ. అవును, స్మెల్ ఇంకా ఆగట్లా. అప్పుడే చెప్తే ముందుగానే అదే టైర్ అన్నా మార్పించుదును. ఇక ఇక్కడ నుంచి బాగానే ఉంటుందిలే రూట్, ఇక్కడ నుంచి సూపర్ ఉంటుంది. అది చూడు అసలు దాని పరిస్థితి చూడు. బ్రీజా అదే అది అక్కడే, ఇది కాదు దాని వెనకాల డిజైర్ ఉంది, అది వచ్చిందాక చూద్దాం. వాళ్ళకి కావాలంటే హెల్ప్ చేద్దాం. మళ్ళీ ఇది ఆరిపోయేసరికి కొద్దిగా టైం పట్టిద్దిలే ఇది. పాపం ఈ బండి ఆయన ఎలా వస్తాడో. అక్కడ ముందు కనిపిస్తున్న బ్రీజా ఏదైతే ఉందో అక్కడే ఆగిపోయిందంటే, ఇక్కడ ఈ అప్పులు ఎక్కాలంటే అసలు మామూలు విషయం కాదు అది. ఇంక ఇల్లు లోకల్స్ యూకే ఉత్తరాఖండ్ వాళ్ళు వెళ్ళి అక్కడ నెట్టారు, ఇక్కడ ఎక్కాలి. ఇప్పుడు అది టాస్క్ ముందు. వాడు చూడు అట్ట షార్ప్ కట్ చేసుకుంటున్నాడు, లాంగ్ కట్ చేయకుండా. వాళ్ళు నెట్టారు. చూద్దాం. అదే రిటర్న్ వెళ్ళిపోవడం బెస్ట్ నన్ను అడిగితే. అసలు అవ్వదు బ్రో, అసలు అవ్వదు. అదే హ్యారియర్ అయిపోయిందంటే అంత పవర్ ఉన్న వెహికల్. వీళ్ళు ఎట్ట వెళ్దామని వాళ్ళు చూడు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి గ్రిప్ పట్టుకొని బర్రని వెళ్ళిపోతున్నారు. నాకు ఎక్కడ అర్థమైందంటే ఇట్లాంటి వెహికల్ ఒకటి వచ్చింది బ్రో, వెనక్కి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళాడు. ఏమైనా బాగాలేదా అని చెప్పి బర్రని ఎక్కిచ్చేసా ఇంక నేను. అవును, అదో ఆ మనిషి చూడు ఆడకి వెళ్ళాడు. లేడు కిందకి వెళ్ళాడు, వస్తాడు. వాళ్ళు ఇక్కడ పైనుంచి వెళ్ళాడు కదా వాళ్ళందరూ. అమ్మో ఆ బండి రాదు, అది మరీ 100cc వెహికల్ అది బ్రో. ఇదిగో వస్తుంది బ్రీజా వస్తుంది. నాకు తెలిసి వాడి కనుక ముందు వస్తే వాడు హెల్ప్ చేస్తాడు బ్రో. వీడు లాస్ట్ అయ్యాడంటే ఎవరు హెల్ప్ చేయడానికి ఉండదు కింద. నెట్టారు కొద్దిగా ఇక లేకపోతే అయ్యేది కాదు.
ఇక్కడ మంచిగా నీళ్లు పడుతున్నాయి, కొద్ది కార్ని వాష్ చేసుకుందాం. వర్షం అంటే ఈ అర్రే ఇక్కడ చూడండి వర్షం లాగా పడుతుంది వాటర్ అంతా, కానీ పైనుంచి రాళ్ళు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ జాగ్రత్తగా అలా వాష్ చేసుకుంటే వెళ్దాం కారు మొత్తానికి. ఫుల్ దుమ్ము అసలు ఆ కారు నిండా ఉంది. ఆహా ఓహో ఏమన్నా క్లీన్ అవుతుందా? కొద్దిగా వెనక్కి పెడదాం. కొద్దిగా ముందుకి మొత్తం నీట్ క్లీన్ అయిపోవాలి. ఆటోమేటిక్ కార్ వాష్ మామూలుగా ఉండదు. ఆటోమేటిక్ కార్ వాష్తో మన వాళ్ళు కూడా రమ్మన్నా. వచ్చేయండి బ్రో, వచ్చేయండి. ఒకసారి చూద్దాం కార్ ఎలా క్లీన్ అయిందో ఒకసారి. అదొక ఆతృత మనకి. ఆ వాటర్ చూడండి అసలు ఎంత హైట్లో నుంచి వస్తున్నాయి వాటర్. అసలు వాటర్ ఫాల్ ఉన్నట్టుంది పైన. మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. ఇందాక అంత దుమ్ము ఉంది, ఇప్పుడు చూడండి అసలు మొత్తం లైట్గా. అందరూ వెళ్ళి దానికి ఎంతో తోసుకుంటున్నారు మళ్ళీ కార్లన్నీ. బాబా ఇదైతే మంచి క్లీన్ అయింది. డార్క్ ఎడిషన్ బ్రో, నీది మంచి క్లీన్ అయింది. నీది మాత్రం పర్ఫెక్ట్ క్లీన్ అయింది, ఓన్లీ సైడ్ అవ్వాలా. నా చూడు సైడ్ దుమ్ము ఉందండి లోపల. అబ్బా ఒక 1 కేజీ ఉంటుందిలే బ్రో, అది క్లీన్ చేద్దాంలే. చలో ఇంకా ఇప్పటివరకు అయితే చాలా స్టాప్స్ అయిపోయినాయి మనే. ఇంకా కొద్దిగా జర్నీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. ఈ ప్లేస్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది అసలు చూడటానికి. చూడండి కూల్గా ఉంది, వర్షం పడుతున్నట్టుంది. అండ్ పైనుంచి సౌండ్ అయితే వాటర్ ఫాల్ సౌండ్. బట్ ఆ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందనేది మనకు కనిపించలేదు. బట్ వాటర్ అయితే ఇలా రెయిన్ లాగా పడుతుంది, మామూలుగా లేదు అసలు. అండ్ మీరు ఇంకోటి గమనించాలి, నేను ఈ దార్చులా నుంచి స్టార్ట్ అయిన తర్వాత నేపాల్ సైడ్, అంటే మనకి ఆపోజిట్లో నేపాల్ ఉంది కదా బార్డర్, ఆ బార్డర్ మొత్తం దారి ఉంది అలాగా కనిపిస్తుందా దారి. అది నాకు తెలిసి కైలాష్ మానసరోవర్కి ఇంతకుముందు ట్రెక్ చేసేవాళ్ళు కదా, ఆ దారి అయ్యి ఉంటుంది అనిపిస్తుంది నాకు. మేబీ అదే అయ్యి ఉండాలి, ఎందుకంటే మన సైడ్ కూడా అదే కదా ఇంతకుముందు ట్రెక్ ఇదే కదా. దీనికి కాస్త రోడ్లు వేసి మంచిగా చేశారు, వాళ్ళ సైడే ఇంకా అవ్వలేదు. సో అది చలో ఇంకా మన జర్నీని స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో అక్కడ పైకి దారి కనిపిస్తుంది కదా, ఇవన్నీ బెండ్స్ అనమాట. ఈ బెండ్స్ ఇవన్నీ 32 బెండ్స్ ఉంటాయంట మొత్తం. ఇవన్నీ కవర్ చేసుకుని పైకి ఎక్కితే కనుక మనకు అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ పేరు అక్కడ అంతా మొత్తం డీటెయిల్గా ఒకసారి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి స్నో మౌంటైన్స్ పైన అంతా మబ్బుల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట, కొండలు మొత్తం, హిమాలయస్ మొత్తం. ఇక్కడ నుంచి మనకైతే స్నో పీక్స్ అయితే కనిపించడం స్టార్ట్ అవుతాయి. కనిపిస్తుందా మీకు? అక్కడ పైన టాప్లో స్నో లైట్గా అక్కడక్కడ ఉంది. అండ్ ఆ పైన ఉన్న వాటర్ అంతా ఇక్కడ ఈ శారదా రివర్లోకి అయితే జాయిన్ అయిపోతున్నాయి వాటర్. ఓకేనా, వెళ్దామా? ఏమైంది, ఎందుకు ఆపమన్నారు? ఫోటోకా? నేను ఎక్కడ ఆగుదామని చెప్పి అనుకున్నా, కానీ ఇక్కడ ముందు నుంచి చూస్తున్నా, అక్కడ దారి సరిగ్గా లేదు, ప్లేస్ ఉన్న దగ్గర ఆపాను అందుకని. సో అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అదేనమాట చియా లేక్ చెక్ పోస్ట్. ఇక్కడ మన ఈ పాస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంట్రీ చేయించేసి ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు అయితే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేము. సో ఇది ఫస్ట్ చెక్ పాయింట్ అనమాట, చియా లేక్ దీని పేరు. ఇంకా ముందు కూడా ఉంటాయి, అవి నేను మీకు ముందు చూపిస్తాను. నా వాయిస్లో బేస్ కొద్దిగా తగ్గిపోయింది, ఎందుకంటే ఒకేసారి చాలా హైట్ చెప్పాను కదా, 32 బెండ్స్ ఎక్కేసరికి అసలు ఆ రోడ్డు కూడా ఎలా ఉందంటే అమ్మో ఇట్లా అప్పుకి ఎట్లా ఉంది మొత్తం. ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మేనేజ్ చేసుకొని రావాలి, లేదా మినిమం 2000 cc ప్లస్ ఉన్న వెహికల్స్లోనే రావాలి. బ్రో నీకు ఎలా అనిపించింది బ్రో ఆ 32 బెండ్స్ రోడ్డు? అక్కడంటే కంకర్రాళ్ళు గుచ్చుతారు గ్రిప్ కోసం. కంకర్రాళ్ళు కాదు, అక్కడ ఏంటంటే ఒక 2-3 షాట్లు ఉంటుంది అంతే. ఇక్కడ చూసి ఇక్కడ దారుణంగా ఉంది. ఇదిగో ఇట్లా పగిలిద్ది అది. ఇదిగో గ్రిప్ మొత్తం కట్ అయిపోయింది. ఇదిగో అవును, ఉన్న గ్రిప్ మొత్తం దుబ్బింది దీనికి. ఆడు నాకు వెళ్ళిన తర్వాత అడిగి చెప్తాను, అడుగు చెప్పాలి కదా, పోనీ బ్రో మార్చుకోండి ఇబ్బంది ఉండదు. అవును, స్టెప్ని వేసుకోండి అన్నా చెప్పాలి. ఆడు నేను అప్పటికి అన్నాక స్టెప్ని వేసుకొని వెళ్దామని అన్నా, మీరు ఆ మాట అన్నారని ఆగా. ఆడు 1% కూడా
ఈ టైర్ వద్దు వేరే టైర్ చూసుకోండి అంటే నేను వెళ్ళిపోతుంది, స్టెప్ని వేసుకుని వచ్చేది. అదేమో ఈ టైర్ అన్నాడు, సరే ఫోన్లే. అక్కడది వేరు కానీ ఈ 32 బెండ్స్ది నరకం బ్రో. నాకు తలెట్ట పట్టేసింది అనుకుంటున్నా, వీడియో కూడా తీయకుండా కెమెరా లోపల పడేసి పైకి వెళ్ళాక చేద్దాం. అసలు ఆక్సిజన్ అందుతుందా నీకు ఇక్కడ? బాగానే ఉంది మరి, నాకైతే కొద్దిగా అదే 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 అది ఒత్తుతుంది బాగా. మన జావిద్ భయ్య అని అయితే పంపించాము ఎంట్రీ చేయించడానికి. ఎంట్రీ అయిపోయిన తర్వాత మనమైతే మన జర్నీని కంటిన్యూ చేద్దాము. సో అది వెనకాల ఇందాక అది వచ్చిందిగా, ఏది డిజైర్ బ్రీజా వాళ్ళు ఆగినట్టున్నారు. ఆగారా? అదే ఫుడ్కి ఆగారు కదా అక్కడ. ఓకే ఓకే, అక్కడ ఆగారు వాళ్ళు. ఇక్కడ నుంచి చూడండి అంతా డిఫరెంట్గా ఉంది. కొండ ఎక్కిన తర్వాత అంతా క్లైమేట్ మొత్తం మారిపోయింది, అసలు వేరే ఉంది ఇక్కడంతా. బ్లూ గ్రీన్ తప్ప వేరే ఏం కనిపించలేదు. ఇందాక అయితే బ్రౌన్ గ్రీన్ కనిపించింది, ఇప్పుడు బ్లూ గ్రీన్ తప్ప వేరే ఏం కనిపించట్లా. చిమ్టు, అరే చిమ్టు రారా చిమ్టు. పార్లేజీ అన్న ఇచ్చానా? దా దా వెళ్ళిపోతున్నాడు వీడు. అరే నువ్వెప్పుడు వచ్చివురా? పిలుస్తుంటే వెళ్ళిపోయావు. పార్లేజీ ఉన్నాయి పెట్టానా బిస్కెట్లు? పార్లేజీ పెట్టానా చిమ్టు? పార్లేజీ మన దగ్గర పార్లేజీ ఉన్నాయిగా, కొన్ని పెడదాం. పార్లేజీ పెడతానుండు. దా ఇగో కనిపిస్తుందా పార్లేజీ? దారా చిమ్టు, ఇంకో దా దా. ఎంత ఆకలి మీద ఉన్నారా బిడ్డ, కొరకమాక కసి మీద. వాడు తింటున్నప్పుడు సౌండ్ వినిపిస్తా, వినండి ఒకసారి. వినిపిస్తుందా? ఏమన్నా అవుతుందిరా సౌండ్, కర్ర 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 అని తింటున్నా. పెడతానండి బిస్కెట్ ప్యాడ్ మొత్తం నీకేస్తా తింది కానీ. కొన్ని పెట్టా ఫస్ట్ తింటాడా తిండా అని, ఇవి కూడా పెట్టేద్దాం. ఉండు ఇవన్నీ పెడదాం. ఉన్నాయి నీ దగ్గర కూడా బిస్కెట్లు? ఇవన్నీ తినిపించి వెళ్తారా? ఓకేనా? ఇదిగోండి మళ్ళీ చెత్త ఆడ పడేసానంటారు. ఇదిగోండి నా కార్లోనే పడేస్తుంది మళ్ళీ. అదిగోండి ఒక్కొక్కటి తినాలి. అర్రే సారీరా సారీరా. అంటే కాదు, ఢిల్లీ తగలబెట్టేస్తా అంటది ఇది. ఇదేమో ఇక్కడ క్యాపిటల్ ఏంటి బ్రో? డెహ్రాడూన్. తిన్నాడు, మెల్లగా వెళ్ళిపోతున్నాడు. వాటర్ తాగి వెళ్ళి పానీ పానీ పియో పానీ పియో జావ్. తెలుగు వాటర్లో ఎవర్రా? తెలుగు ఆమె. ఏం సౌత్ నుంచి వచ్చారా? అవును మేడం అన్న. అవును ఓకే, రిటర్న్ వచ్చేటప్పుడు నెంబర్ చెప్పండి అన్న. ఓకే అదేలే పాస్ నెంబర్. వెళ్దాక వెళ్ళిపోవచ్చు అంట మరి. పదా పాస్ పెట్టు, నాకు పెడతా. బాయ్ రా చిమ్టు, రేయ్ బాయ్. ఇక్కడ మళ్ళీ పెద్ద స్టీప్ అవుట్ వచ్చింది. బాబా ఎక్కుతుందిలే, వచ్చేసింది. పక్కకే లాభు బ్రో, వెళ్ళొస్తుంది. ఓ ఓ గాలి పక్కన పెట్టు, పక్కన పెట్టు, స్మెల్ ఫుల్గా వస్తుంది. ఆ ముందు పెట్టు. అయిపోయిందారా మళ్ళీ? అవునా? 6 నెలని నాకు అందుకే డౌట్ వచ్చి అక్కడే ఆగా నేను. ఈ వెహికల్ వస్తేనే మీరు వచ్చినట్టని ఫిక్స్ అయ్యా. పెద్ద పెద్ద గుంతలు రా బాబాయ్, చిన్నవి కూడా కాదు కనీసం. చూసా నేను. అరే ఎంతెంత గోతులు రా బాబాయ్. అవును అదే లోపలికి కార్లోకి వచ్చి ఆయాసం వస్తుంది ఎక్కువ. ఆక్సిజన్ చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే వస్తారు. సో మొత్తానికైతే మేము గుంజి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి 2 రూట్స్ అయితే డివైడ్ అవుతాయి. ఒకటేమో వేటు ఆది కైలాష్ అంటే ఇటు సైడ్ వెళ్తాము, అండ్ ఇంకోటి ఓం పర్వత్ ఇటు సైడ్ వెళ్తాము. అండ్ ఇదేనమాట గుంజి విలేజ్. ఇక్కడ హోమ్ స్టేస్ ఉంటాయి మనకి. మేమైతే గుంజీలో హోమ్ స్టేస్ ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాము, బట్ అంతకేం అనిపించలా. ముందు నాబీలో కొద్దిగా బాగుంటాయి అని అన్నారు, అందుకనే
గుంజీలో వదిలేసి నాబీ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. చూస్తాము ఇంకొక 2-3 ప్లేసెస్ కూడా. ఇది ఇలా ఉంది గుంజీ ఊరు. గుంజీలో ఉండే వాళ్ళని గుంజియాలు అంటారు. అది వెళ్దామా? కారు బయట ఎంత దుమ్ము ఉందో కారు లోపల దానికి మించి ఉందో తెలుసా? మరి ఇప్పుడు తుడిచినా మళ్ళీ అవుతుందిలే. అదేంటి బ్రో ఎక్కడికి వచ్చాం? ఇంకా రాలా, ఇంకొంది. గుంజి వచ్చేసాం కదా. గుంజి వచ్చాం, నాబీ వెళ్ళేది. నాబీ వెళ్ళాలి ఇప్పుడు. ముందు కనిపిస్తుంది కదా, ఇదేనమాట నాబీ క్యాంప్ ఏరియా. ఇక్కడ మనకి హోమ్ స్టేస్ ఇవన్నీ దొరుకుతాయి. ఇందాక అక్కడ గుంజిలో చూసాం కానీ పెద్దగా ఏమి లేవు, అందుకనే మేము నాబీ అయితే వచ్చేసాం. పక్కపక్కనే ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడికి, గుంజి నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 5 minutes మాకు జర్నీ టైం పట్టింది. సో ఇక్కడ చూసుకోవాలి హోమ్ స్టేస్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అని నాకు డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ గట్టిగా ఉన్నాయి వెహికల్స్. అది చూడాలి ఒకసారి, చూస్తే కానీ మనకి ఒక క్లారిటీ రాదు. మనకి నాబీ క్యాంప్లో కార్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. ఇది పెయిడ్ పార్కింగ్, 100 rupees అంట పార్కింగ్కి. హోటల్ అది మీన్ హోమ్ స్టే తీసుకుంటే ఫ్రీ అంటున్నారు, బట్ ఏంటో తెలుసుకుందాము. అండ్ ఇది పార్కింగ్, చిన్నపాటి పార్కింగ్, పెద్ద పార్కింగ్ ఏం కాదు ఇది. ఏంటిది ఇది? వెళ్దాం. సో ఇది మన కార్ అయితే పార్క్ చేసాము, లాక్ కూడా వేసాము. అండ్ ఇటు వెళ్తే అది కైలాష్. రేపు పొద్దున్నే వెళ్దాం. మనం హోమ్ స్టేలో స్టే చేసి నైట్ డిన్నర్ చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి, అండ్ చుట్టూ హిమాలయాస్. ఇటేమో ఇటు చూడండి, ఇది కరెక్ట్గా ఫోకస్ అవ్వట్లే కానీ ఈ గ్రీనరీగా ఉంది. ఇటేమో లైట్ గ్రీనరీ అండ్ బ్రౌన్గా ఉంది, అంటే కొండలు రాళ్ళు ఉందంతా. సో అది మీకు హోమ్ స్టే కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము, ఏదైనా ఫుడ్ లాంటిది ఏమైనా తిందామని. మార్నింగ్ నుంచి ఏమీ సరిగ్గా తినలేదు, స్నాక్స్తోనే సరిపెట్టుకున్నాం అంతా. సో అది రే షెర్పా అనుకుంటా బ్రో. షెర్పా అంటే తెలుసుగా, చికెన్ది. నువ్వేది అడిగినా ఇచ్చిద్ది అది. ఎరా ఎరా మాట్లాడు ఏంటి మాట్లాడు, నువ్వే మాట్లాడు. ఎరా షెరిపే అంట బ్రో. ఇడికి టిక్స్ ఉన్నట్టు అక్కడక్కడ తగులుతున్నాయి. ఎరా చెరిపే. అబ్బాయి అరే మన రూమ్లో పట్టుకెళ్దాం దా బ్రో. రారా దా, రూమ్లో పట్టుకెళ్ళి కార్లో పడేసి ఇంటికి తీసుకెళ్ళి. ఇట్రా చెరపా. వెళ్ళిపోయింది అబ్బాకి. పదా. ఏది రూమ్ ఏది మంది? ఇదేనా? వావ్ పర్లా, ఓకే. అరే ఈ 2 మనం కబ్జా చేద్దాంరా. ఓకే ఈ వేరే వాళ్ళే. లైట్ అయ్యి బ్రో ఒకసారి చూపిద్దాం మన వాళ్ళందరికీ. అదిగో అక్కడే ఉంది. అమ్మయ్య పవర్ లేదు. నేను ఎర్లీ మార్నింగ్ ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మేము స్నాక్ తినేసి వచ్చేస్తాము. స్నాక్ ఐటమ్ ఏమన్నా మ్యాగీ లాంటిది. సరే మార్నింగ్ ఒకసారి చూపిస్తానండి, ఓకేనా? ఇక్కడ డైనింగ్ హాల్లోకి వచ్చాము. ఇక్కడ ఈ డైనింగ్ హాల్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. బయట అయితే చాలా చల్లగా ఉంది. లోపలికి వచ్చేసరికి సడన్గా భలే వేడి అయిపోయింది. వెచ్చగా ఉంది, కొద్దిగా మంచిగా మెత్తగా ఉన్నాయి సోఫాలాగా. ఇదిగోండి వేడి నీళ్ళు ఇస్తున్నారు. గరం పానీ ఏనా బాయ్? ఛాయా గరం పానీ చెప్పమన్నా గారు నాకు ఒకటి. భయ్యా గరం పానీ మిలేగా? ఓకే ఛాయ్ చూడు ఎట్లా అంత దీంట్లో పెట్టారు మంచిగా. भैया हम अपन डाले ना? हाँ ओके हाँ 2 चाय गर्म पानी. ओके ग्रीन टी वाला को कुछ नहीं मिलेगा ना इधर? అదేంటి రా ఇది పట్టుకున్నా కూడా వేడికి లేదు. ఇది మంచిలు తాగినట్టు తాగి. గ్రీన్ టీ జస్ట్ ఓన్లీ గ్రీన్ టీ మేరేకి వెళ్ళి. ఓకే థ్యాంక్ యూ భయ్యా. కూర్చో. అరే లోపల వెచ్చకుందా లేదా? బయట చూడంత బ్రో. ఇక్కడ పడుకోమన్నా పడుకుంటా బ్రో. నేనైతే ఆడిని అడుగు కావాలంటే ఒక 200-300 తీసుకొని ఏడా పడుకుంటా. ఫ్రీగా పడుకుంటారా అంటూ? నాకు తెలిసి వాళ్ళు పని వాళ్ళందరూ ఏడా పడుకుంటారు అనుకుంటుంది. అక్కడ బెడ్డింగ్స్ అన్నీ పెట్టారు బ్రో. ఇక్కడ ఇవ్వమని బ్రో, మనం ఇక్కడ పడుకుందాం. అదిగో బెడ్లు కూడా ఉన్నాయి. ఎంత వేడిగా ఉంది చాలు మనకి ఇది.
అందులో పక్కనే आपका नाम क्या है पार्थिव। पार्थिव कहाँ से आप मैं रानीखेत से हूँ। हाँ रानीखेत। रानीखेत कहाँ पर पड़ेगा वो मैं रानीखेत में वैसे समर वेकेशन में हम रानीखेत जाते हैं, वैसे हम दिल्ली से हैं। ఢిల్లీ సే అరే నిన్ను ఏమడితే ఏం చెప్పాడు బ్రో మనోడు మొత్తం ఊరు వాడ అడ్రస్ మొత్తం చెప్పాడు कौन सा स्टेट में पड़ता है? स्टेट में? हाँ, हिमाचल में है या दिल्ली में है? कहाँ है? दिल्ली में। दिल्ली में। అదొక ఏరియా బ్రో ఢిల్లీలో అయితే మనకు తెలియదు నేను ఉత్తరాఖండ్లో ఒక ఏరియానే అనుకుంటున్నది क्या करते हो? मैं हाँ। मैं ज्यादातर मैं पापा के साथ बॉक्सिंग करता हूँ। बॉक्सिंग। बॉक्सिंग आता आपको एक पंच दिखाओ ऐसे वो पहले पंच रेडी करने दो। इधर मारो, इधर इधर मारो इसको मारो 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 बस 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 चैंपियन बनेगा क्या? गुड। बड़ा होके चैंपियन हो जाएगा ऐसे बाउ करते हैं ना सब कोई। चैंपियंस कैसे बोलते ओ कराटे कैसे बोलते कराटे में बॉक्सर हो ना आप ऐसे बोलते हैं ना बो करते हैं ना బాయ్ బాయ్ ఈవినింగ్ టైం స్నాక్ మాకు మ్యాగీ అయితే ఇచ్చారు బ్రో ఎలా ఉంది బ్రో మ్యాగీ స్పైసీ మంచి చెప్పడం స్పైసీ చెప్పినాలే ఆనియన్స్ కూడా తీసుకున్నాము దాంట్లోకి కొద్దిగా అలా నంచుకొని తినడానికి అరే నీకు ఎలా ఉందిరా బాగుంది బాగుందా సో మనం కూడా ట్రై చేద్దాము బాగుంది బాగుందంటే ఇప్పుడే రెండు చెంచాలకి తినదే ఒక 5-6 తింటే అప్పుడు నోరు తింటుంది అనమాట స్పైసీ అలాగూ నేను కానిచ్చేస్తాను ఇంకా సో మనం స్టే చేస్తున్న ఏరియా అయితే ఇలా ఉంది మొత్తంకి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా వ్యూ అయితే ఎటు చూసినా మౌంటైన్స్ ఉన్నాయి